పాపం రాహుల్ గాంధీకి వాళ్ళ టీంకి చాలా మనోవ్యధ కలిగించే అంశం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఆపడానికి ఆ రోజున ప్రయత్నించాడు. దానికి కారణం భారత్ పాకిస్తాన్ ఒత్తిడికి లొంగింది లేదా పాకిస్తాన్ దెబ్బకి భయపడిపోయిందని ప్రచారం చేస్తుంటే చివరికి అమెరికాని బిచ్చమడిగి మమ్మల్ని యుద్ధం విరమింపజేసిందని పాకిస్తాన్ మాటలు నమ్మేటటువంటి సందర్భంలో అప్పట్లో అదే తరహా మాటలు మాట్లాడినటువంటి ట్రంప్ ఇప్పుడు రూట్ మార్చాడు. ఆ రోజున కనుక కాల్పుల విరమణ జరగకపోయి అంటే ఇప్పుడు కూడా కాల్పుల విరమణ నేనే చేయించానంటే కాల్పుల విరమణ జరగకపోతే ఆసిఫ్ మునీరు అట్లాగే షాబాజ్ షరీఫ్ ఇద్దరి ప్రాణాలకి గ్యారంటీ ఉండేది కాదు, భారత్ చంపేసేది. వాళ్ళని నేను కాపాడానని చెప్తున్నాను. Ceasefire, I guess you'd call it, but we have a blockade that's so effective. That's why we did the ceasefire. We really did the ceasefire at the request of other nations. I wouldn't have really been in favor of it, but we did it as a favor to Pakistan with terrific people, the field marshal. ఇక్కడ కూడా అసలు సంగతి తేలాల్సింది ఏంటంటే భారతదేశం అమెరికా అంత పిచ్చిది కాదు. ఇప్పుడు యుద్ధం ఎలా ఆపాలో అర్థం కాక చైనా దగ్గరికి పోయి ఇరాన్ని బతిన్లు అడుకుని చేసుకుంటున్నాడు. అదే మనం యుద్ధం మన లక్ష్యం నెరవేరిపోయింది చాలు, అంతేగాని రోజులు తరబడి చేసుకుని ఆర్థిక సంక్షోభాలు సృష్టించుకునే తలతెక్క పని జూదంలో యుద్ధంలో ఎక్కడ ప్రారంభించడమో కాదు, ఎక్కడ ఆపడమో తెలియాలి. అది భారత్కి చేతచ్చు. అది తెలియని సన్నాసి యుద్ధాన్ని నేనే ఆపానంటే చివరికి పాకిస్తాన్ని కాపాడడం కోసం అన్నటువంటిది ఇప్పుడు చెప్పుకొస్తున్నాడు.